ఫ్రై ఫిష్ బిర్యానీ ఒకటి, దూపుడు ఒకటి, మటన్ దమ్ ఒకటి, 3 పార్సెల్. అలాగే సందర్భంలో ఉన్నారు గైస్. రీసెంట్ గా నేను హైదరాబాద్ నుండి రావులపాలెం రాగానే మా ఫ్రెండ్ తో ఒక మాట చెప్పాను. ఒరే హైదరాబాద్ లో బిర్యానీ తిని బోర్ కొట్టేసిందిరా, ఇక్కడ మంచి మాస్ బిర్యానీ తినాలనిపిస్తుందిరా అని చెప్పి. ఇంక నేను అడితే అలాగే అన్నానో లేదో మన రావులపాలెంలో కొత్తగా పెట్టిన బిర్యానీ సెంటర్ కి అయితే తీసుకెళ్లిపోయాడు అనమాట. వీళ్ళ దగ్గర స్పెషల్స్ ఏంట్రా అని అడిగితే దూపుడుపోతు బిర్యానీ, అలాగే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, అలాగే మటన్ బిర్యానీ కూడా అవైలబుల్ గా ఉంటారు వీళ్ళ దగ్గర అని చెప్పాడు. సరే ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి దూపుడుపోతు బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అయితే చెప్పేసాం మేము వీళ్ళ దగ్గర. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బామ్మద్ద అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చేశాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నాడు. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది అన్నాడు. ఇంకా మా ఫ్రెండ్ అయితే మటన్ బిర్యానీ టేస్ట్ చేశాడు. మటన్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది అన్నాడు. చాలా బాగుంది అన్నాడు టేస్ట్ కూడా. ఇంకా నేనైతే వీళ్ళ దగ్గర వారంలో 6 రోజులు దొరికే దూపుడుపోతు బిర్యానీ అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. పీస్ కూడా చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. స్పైసీ లెవెల్స్ కూడా అదిరిపోయినాయి. నిజంగా మటన్ పీస్ మీరు చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఎంత సాఫ్ట్ గా ఉందో. అలాగే చెప్పడం మర్చిపోయానండి, వీళ్ళ దగ్గర టేక్ అవే కూడా అవైలబుల్ గా ఉంది. అలాగే ఇక్కడ అంబియన్స్ గురించి మాట్లాడుకుంటే అంబియన్స్ అయితే మినీ సిట్టింగ్ తో చాలా అంటే చాలా బాగుందండి. ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయొచ్చు, పార్సల్ తీసుకెళ్లిపోవచ్చు. ఫ్రెండ్స్ తో అయితే కంపల్సరీ టేస్ట్ చేయండి. నిజంగా వారంలో 6 రోజులు దూపుడుపోతు బిర్యానీ ఒక ప్లేస్ లో దొరుకుతుంది. అది కూడా ఈ ప్లేస్ లో అంటే చాలా గ్రేట్ అండి. అలాగే లాస్ట్ లో మన సాంప్రదాయం థమ్స్అప్ అయితే ఫినిష్ చేశాను. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అయితే కోనసీమ ముఖద్వారం ఆపోజిట్ విక్టరీ బజార్ పక్కన అయితే ఉంటుంది అనమాట. ఎలీషా ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పేసి. మీరు కంపల్సరీ ఇక్కడికి వచ్చి అయితే బిర్యానీ అయితే టేస్ట్ చేయండి. అలాగే ఆ బిర్యానీ కాస్ట్ ఎంతో నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.